హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చి ఏంటంటే ఫ్రెండ్స్, మా మమ్మీ సంక్రాంతి ఫెస్టివల్ కోసమని అప్పాలు చేస్తుంది. ఏమేమి అప్పాలు అంటే సకినాలు, కారపూస, అరిసెలు. సో ఈ వ్లాగ్లో టోటల్గా మేము ఆ అప్పాలు అనేటివి ఎలా చేసుకుంటున్నాము, ఏంటి, ఎవరెవరు చేస్తున్నామో టోటల్గా చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్ దాకా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మా మమ్మీ ఇంకా ఏం చేస్తుందో చూద్దాం. వెళ్ళిపోదాం, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. మమ్మీ ఏం చేస్తున్నావు? అన్ని గంజులు గింజులు రెడీ చేస్తున్నట్టున్నారు కదా. ఓ మమ్మీ ఏం చేస్తున్నావు? గంజులు గింజులు అన్నీ రెడీ చేస్తున్నావు కదా అప్పాల కోసం. ఇవన్నీ ఏమేమి అప్పాలు చేస్తున్నావు? అవే ఏమేమి అప్పాలు? ఇంకా మొత్తం పెద్ద గంజులే పెట్టినావు కదా ఫ్రెండ్స్. ఇప్పుడే మా డాడీ బియ్యం పిండి పట్టించుకొని వచ్చాడు. సో ఇప్పుడు ఇంకా మా మమ్మీ పిండి అయితే కలుపుతుంది. ఒకసారి అడుగుదాం ఏమేమి కలుపుతుందో. మమ్మీ ఏమేమి కలుపుతున్నావు పిండిలో? ఎన్ని కిలోల పిండి మమ్మీ? 5 కిలోల పిండి. నువ్వులు పోసినావు కదా, ఎన్ని కిలోల నువ్వులు? మళ్ళీ 5 కిలోల పిండికి కిలంబావు నువ్వులు. నెక్స్ట్ అదేంటి? ఓమా. కిలో పిండికి 1 పిడికడు ఉప్పు ఫ్రెండ్స్. సో 5 కిలోలకి 5 పిడికిళ్ళ ఉప్పు అయితే పడుతుంది. జీలకర్ర ఎంత? చిటికెడు జీలకర్ర. ఓకే. మరి 5 కిలోలు ఇన్ని గన్నం ఎందుకు చేస్తున్నావు మమ్మీ? కొడుకులు, కోడళ్ళు, పిల్లలు. పిండి కలిపినాక ఒకసారి టేస్ట్ ఎట్లా వచ్చాయో చూస్తున్నారు. సో కొంచెం నువ్వులు తక్కువ పడ్డాయని మళ్ళీ పోసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగా రావాలంటే నువ్వులు ఎక్కువ యూజ్ చేయాలి. నువ్వులు అనేటివి చాలా మంచిది హెల్త్కి. సో పిండిలో అన్నీ వేశాక ఇక టోటల్గా అయితే పిండి అయితే కలుపుకుంటున్నాము. ఇదానికి ఎన్ని వాటర్ యూజ్ చేయాలి మరి? తగినంత వాటర్. ఓకే. పిండి తడిచేదాకా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి. 5 కిలోల పిండి, కిలంబావు నువ్వులు, 100 గ్రాములు ఓమ, నీళ్లు పోసి తగినంత తడుకునుడు, ఉప్పు తగినంత. ఓకే. అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. కొద్దిసేపటికి నాణ్యంగా పోసుకోవాలి సకినాలు. ఇప్పుడు ఇక సకినాలు పోసేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా పిండి అయితే కొంచెంసేపు పక్కకు పెట్టుకుందాం మనము. పిండి అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిపోతారు. మమ్మీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? గౌరమ్మ చేస్తాను. గౌరమ్మ ఎందుకు చేస్తారు? ఇది పీడ పండుగ. గౌరమ్మ పెట్టుకొని సకినాలు పోసుకుంటాం మేము. పీడ పండుగ అంటే సంక్రాంతి పీడ పండుగ అంటారు. అందుకే గౌరమ్మ పెట్టుకోవాలి. పెట్టుకొని సకినాలు పోసుకోవాలి. అది మంచి జరుగుతుంది. ఓకే. ఎట్లా చేస్తున్నావు ఒకసారి చూపెట్టు. పిండితోనే చేయాలా? పిండితోనే చేయాలి. ఓకే. ఇట్లా 4 బొట్లు పెట్టుకోవాలా? ఓన్లీ కుంకుమనేనా? పసుపు పెట్టుకోవాలి. పసుపు కుంకుమతోనే ఇట్లా పెట్టుకోవాలండి. మరి ఎవరు చెప్పారు నీకు? ఇది పీడ పండుగ అని గౌరమ్మ ఎవరో అందరు పెట్టుకుంటారు. గోవార్కాండ్లనైతే మేము అప్పటి నుంచి పెట్టుకుంటాం.
సో అప్పాలు చేసే ముందు ఇట్లా బొట్లు పెట్టుకోవాలా? అట్లా పెట్టుకుంటే ఈ అప్పాలు చేసేటోళ్ళు ఇట్లా 5 పసుపు పొట్టించుకోవాలి, మంచిగా ఉంటుంది అన్నమాట పీడ పండుగ. నేనేమనుకున్నా అంటే అప్పాలు మంచిగా చేయాలి అని, మంచిగా రావాలని ఇలా పెడుతున్నావు కావచ్చు, సన్నగా చేస్తారని నేను అనుకుంటున్నా. 2 రకాల మా ఆయననే కాలుస్తారు మంచిగా. అందరం ఆరోగ్యంగా మంచిగా ఉండాలి, మంచిగా అందరం మంచిగా ఉండాలి. ఎప్పుడు ఇట్లనే మంచిగా గౌరవం పెట్టుకొని మంచిగా చేసుకోవాలి తల్లి, మంచిగా చూడు. సో ఫస్ట్ సకినప్ప పోస్తుంది మమ్మీ. రౌండ్గా సకినాలు రౌండ్గానే ఎందుకు పోస్తారు మమ్మీ అసలు? అవి రౌండ్ వస్తేనే మంచిగా ఉంటుంది, అట్లనే వస్తారు. అంటే ఇట్లా స్క్వేర్ షేప్లో కూడా పోసుకోవచ్చు కదా, గుండ్రంగానే ఎందుకు పోయాలని నాకు మంచిగా కనబడుతుంది మనకు. గుండ్రంగా వస్తేనే అట్లా తినడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ సకినప్ప అయిపోవడంతోనే ఇక అందరు కలిసి పోస్తున్నారు సకినాలు. సో అత్త కోడళ్ళు అందరు కలిసి సకినాలు పోస్తున్నారు. మరి టేస్ట్ ఎట్లా వస్తాయో చూద్దాం లాస్ట్కి. మీరు కూడా సంక్రాంతి పండుగకి ఇలాగా సకినాలు చేసుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది, నువ్వు చేస్తే బాగుండదా? చూపిస్తాను. వాటర్ తేలేదు మరి, వాటర్ కూడా దగ్గర ఉంచుకోవాలి. కొంచెం గట్టిగా అవుతుంటే వాటర్ చేతికి కట్టుకుంటా పోసుకుంటే బాగా వస్తాయి అన్న. ఒకసారి చూపి అందరికి. వాటర్ ఓకే, చెయ్యి వాటర్లో ముంచుకొని. సో ఇంతే, సింపులే ఉంది. మరి సింపులే ఉంటుంది, వచ్చిన వాళ్ళకు రాని వాళ్ళకు కష్టం. తినేటోళ్ళకి కూడా సింపులే ఉంటుంది కానీ కోసి కాల్చేటోళ్ళకే ఉంటుంది. నానబెట్టుడు, పట్టించుకొచ్చుడు, చేసుడు, కలుపుడు. తినేటోళ్ళకైతే చాలా ఈజీ. దవడకేసి తింటూనే ఉంటుంది. మర్చిపోండి. సకినాలు అయితే చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి గుండ్రంగా ఎంత బాగా పోస్తున్నారో. మా శిరీషకి అయితే ఫస్ట్ పోయడం రాదు, సో వాళ్ళ అత్తమ్మ నేర్పించింది. తర్వాత ఇంకా నువ్వు ఎవరెవరికి నేర్పించావు మమ్మీ? శిరీషకు నేర్పిన, అదినమ్మకు నేర్పిన, ఆమెకు కూడా రావు. మంచిగా పోస్తాను రావు, అసలే రాకపో ఫస్ట్ టైం. అందుకే పొయ్యి ఒకటి చూపిస్తాడు. ఫస్ట్ టైం మన ఇంట్లోనే ప్రయోగం చేసింది మా అమ్మ. ఇక మా అమ్మ చూసినే అప్పాలు చేసుడు కావాలనుకుంటే పద్మక్క కాంటాక్ట్ పద్మక్క నెంబర్ చెప్పవా? మా అత్తమ్మకైతే ఇంతకుముందు పోయడం రాదు, ఇదే ఫస్ట్ టైం పోస్తుంది. ఫస్ట్ టైం పోస్తాను మరి, మంచిగానే వస్తాను. గుండ్రంగా సన్నం. అత్తమ్మ కూడా ఇంకోరం నేర్పించేటట్టు పోతాను. ఇక మేము ఇంటి పోయినాక కూడా ఎప్పుడు పోయినాక ఇద్దరు కలిసి నువ్వు మా అమ్మ ఇద్దరు కలిసి గారకల్లా పెడతారా? ఏంటి నేర్పించేది పెడతారా, పోషించేది పెడతారా? నేర్చేటోళ్ళకి నేర్పిస్తాం, పోషేటోళ్ళకి పోషించిస్తావా?
మమ్మీ నువ్వు సకినాలు అయితే అన్నిటికన్నా హైయెస్ట్ కిలోలు అంటే ఎన్ని కిలోలు చేసావు ఒకటే రోజులో? ఒకటే రోజు అంటే 5 కిలోలు. అంతే, ఎప్పుడైనా 5 కిలోలే చేస్తావా? స్టార్టింగ్లో 10-12 కిలోలు చేస్తున్నాయి. గోదావరి కళ్ళు ఉన్నప్పుడు. మా అమ్మ వాళ్ళకు పంపుతూ, మా చెల్లె వాళ్ళకు అందరికి పంపుతూ బాగా చేస్తుంది. నా అప్పాలు చూసి మంచిగా మా చిన్నమ్మలకు అందరికి పంపుతూ అందరు బాగున్నాయి, నీ అప్పాలు బాగున్నాయి అందరు. ఫ్రెండ్స్, ఇంకా అప్పాలు అయితే కాల్స్తున్నాము, సకినాలు. సో మా డాడీ ఎవ్రీ ఇయర్ మా డాడీ కాల్స్తాడు మా ఇంట్లో అప్పాలు. డాడీ, ఆయిల్ ఎంత యూజ్ చేయాలి 5 కిలోల సకినాలకి? 2 ప్యాకెట్లు సన్ఫ్లవర్ ఆయిల్ పోసాము. ఇంకా లాస్ట్ ఎండింగ్ వరకు తక్కువ పడితే ఇంకొక ప్యాకెట్ పోసుకుంటాం. ఓకే. సో డైరెక్ట్గా మనము సకినాలు అయితే వేయకూడదు ఫ్రెండ్స్. ఇట్లా చూపిస్తున్నాను కదా, ప్లేట్లో 3 సకినాలు వేసుకొని ఇలాగా వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు అవి చాలా చక్కగా కాలుతాయి. మధ్యలో ఇట్లా అప్పాలు తిప్పుకోవాలి, సకినాలు తిప్పుకుంటే అప్పుడు 2 పక్కల చాలా చక్కగా కాలుతాయి. నీట్గా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. సో ఇట్లా యాలి గిన్నెల పెట్టుకుంటే నూనె వాడిపోతుంది. ఒక 2 నిమిషాలు పెట్టిన తర్వాత ఫ్రెండ్స్, మా రమేష్ బావ వాళ్ళ ఇంట్లో అప్పాలు చేస్తే అప్పాలు తీసుకొని వచ్చిండు. మా అప్పాలు అయ్యే టైంకి వచ్చిండు కరెక్ట్గా. వీళ్ళ టేస్ట్ కూడా చూద్దాం ఎట్లున్నాయో. వాళ్ళ చెల్లెళ్ళకి కూడా తీసుకొని వచ్చాడు, మామకి, అత్తకి, చెల్లెళ్ళకి. సకినాలు అయితే డైరెక్ట్గా తీయకూడదు ఫ్రెండ్స్. ఇట్లా ప్లేట్ది హెల్ప్ తీసుకొని తీయాలి. తీసేటప్పుడు ఇరిగిపోతాయి. సో అందుకే ఇట్లా ప్లేట్ యూజ్ చేయాలి, అప్పుడైతే ఇరిగిపోవు అన్నట్టు. మమ్మీ, శ్రీలతక్క వాళ్ళ అప్పాలు ఎట్లున్నాయి? బిడ్డ పంపింది, వాళ్ళు తెచ్చిచ్చిండు, తింటున్నా. బాగున్నాయా? మరి ఎవరు కాల్చిండ్రు అడిగినవా? మరి మా మామ పోలికలు వచ్చినాయి అన్నాడు. మరి ఎవరు కాల్చిండ్రు? నేను కాల్చడం, మా ఆవిడ కాల్చడం. ఇద్దరు కాల్చడం. ఫ్రెండ్స్, సకినాలు కాలాక డైరెక్ట్ బుట్టలో వేసుకోకూడదు. మధ్యలో ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఇట్లా ఇక్కడ కొద్దిసేపు పెట్టుకున్నాక ఆయిల్ అనేది ఇంకిపోతుంది. తర్వాత బుట్టలు వేసుకోవాలి. అప్పాలు చేసినప్పుడు సుర్రాయి కంపల్సరీగా వేసుకోవాలి. ఇట్లా మంచిది అన్నట్టు. ఈ సుర్రాయి ఎందుకు పెట్టాలి? సుర్రాయి ఎందుకు చెప్పు. సుర్రాయి పోసుకోవాలి అప్పాలు చేసినప్పుడు, బతిన అప్పాలు వేసుకున్నప్పుడు మనకు మంచి జరగాలని పోసుకుంటాం. పిల్లలు సంతోషించుతారు, ఆడుకుంటారు, అవి పట్టుకొని ఎట్లా అని వస్తాం. అందుకని 4 చేశారా? చిన్న మనవరాళ్ళకు 2 చేసింది మా అత్తగారు, అక్కడ పెద్ద మనవరాళ్ళకు పెద్దగా చేసింది. అక్కడ చూపించండి జగన్ గారు. ఫ్రెండ్స్, మా మమ్మీ సొంటిగాన్ కోసం పల్క తయారు చేసింది. నాకైతే ఇది హ్యాండ్ బ్యాగ్ లాగా అనిపిస్తుంది. మీకు ఎలాగ అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అప్పాలు అయితే అయిపోయాయి. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం ఎట్లా వచ్చాయి ఏంది అనేది.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను సకినాలు టేస్ట్ చూస్తున్నాను. చూడండి ఎంత చక్కగా రౌండ్గా ఎట్లా వచ్చాయో, మంచిగా గాలాయి, ఎర్ర కాలాయి. సో ఒకసారి టేస్ట్ చూద్దాం. బా సేమ్ పాపడాలు లెక్క కర్ర కర్ర అంటున్నాయి, నోట్లో వేసుకుంటేనే కరిగిపోతున్నాయి అప్పాలు. చూడండి, నువ్వులు ఎక్కువ పోసినాం కదా, ఆ ఫ్లేవర్ కలుగుతుంది నువ్వులది. సాల్ట్ కూడా చక్కగా సరిపోయింది. ఒకసారి మా వాళ్ళని కూడా అడుగుదాం టేస్ట్ ఎట్లా వచ్చినాయి ఏంటి అనేది. డాడీ చెప్పు. సూపర్. మా డాడీకి తినిపిస్తున్నాను ఫ్రెండ్స్. అప్పాలు కాల్స్తుంది కదా, నూనె జిల్తది. ఇప్పుడు చెప్పు టేస్ట్ ఎట్లా ఉంది డాడీ? నేను చేసుకున్నట్టు మాకు టేస్ట్ తెలియదు కదా, బాగానే ఉంటుంది. ఇక మామయ్య ఇదైతే మా జెన్యున్ రివ్యూ ఫ్రెండ్స్. వీడియో కోసం మనం ఇట్లా చెప్పట్లేదు, రియల్ గానే మా మమ్మీ చాలా చక్కగా చేస్తుంది అప్పాలు. చాలా బాగున్నాయి. చాలా చాలా బాగున్నాయి, తింటానా మమ్మీ టేస్ట్ బాగుంది. ఇప్పుడు మా ఇంటికి గెస్ట్ వచ్చారు ఫ్రెండ్స్, మా బావ గారు గెస్ట్ వచ్చారు. ఈ అప్పాలు టేస్ట్ ఉన్నా కూడా కాలవడం ఉండాలి. కాలవడం మంచిగా కాలితే అప్పాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. అదే కాలవడం మంచిగా కాలవకుంటే టేస్ట్ తెలియదు. సో మా మామయ్య గారు చాలా బాగా కలిచారు, గోల్డ్ కలర్ వచ్చింది, బాగా ఉన్నాయి. ఇప్పటికి 6 తిన్నాడు ఫ్రెండ్స్, ఇంకా తింటనే ఉన్నాడు అప్పటి నుంచి. ఇప్పటికి 6 తిన్నాడు, ఇంకా తింటనే ఉన్నాడు అప్పటి నుంచి. ఒక ప్లేట్ అంతా కథం చేసిండు ఫ్రెండ్స్. చాలా చక్కగా అయినాయి. చిన్నప్పుడు విఠల్ నగర్ లో చేసేది కదా అత్తమ్మ, అప్పటి నుంచి బాగా చేసేది, అప్పటి నుంచి బాగా కలిసారు. అత్తమ్మ చేసిన కంటే మా చాలా నువ్వు చూసి నేర్చుకున్నా అని చెప్పవా? నేను చూసి మా మామ దగ్గర నేర్చుకుని నేను కూడా కాలువలు నేర్చుకున్నాను. ఇప్పుడు శ్రీలతక్కకి హెల్ప్ చేస్తాను, మా ఆవిడకి హెల్ప్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీకు అప్పాలు కావాలంటే కామెంట్ చేయండి, ఇంటికి తెచ్చిస్తాను. బాయ్. అంటే మా మామయ్య కూడా ఎక్కడ నేర్చుకున్నా అంటే మా తాత కాలవడం వల్ల మా తాత మా మామయ్య నేర్చుకున్నా, మా మామయ్య నేర్చుకున్నా. అందరూ కామెంట్ చేస్తారు. చూద్దాం, కామెంట్ రావాలి కదా, కామెంట్ వస్తే తెచ్చిస్తాడట. బాయ్. బాయ్ చెప్పవా? బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ 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 బాయ్.